రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. బేబీ జాహ్నవి కేసుకి సంబంధించి ఇప్పటికీ కూడా ఇంకా బాడీ పాప దొరకకపోవడము, లేదా ఒకవేళ ఏదైనా జరిగితే బాడీ దొరకకపోవడము. సో ఇవన్నీ కూడా అసలు ఎంత పెద్ద టీమ్స్ రెస్క్యూ చేస్తున్నా కూడా దొరకపోవడం వెనుక కారణాలు ఏంటన్నది ఎవరికి అర్థం కావడం లేదు. అయితే ప్రస్తుతము వాటర్ బాడీస్ లోనైతే పాప ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి అని అయితే వినిపిస్తుంది. మరి అసలు ఆ వాటర్ బాడీస్ లో ఏం దొరికాయి, ఎలాంటి ఆనవాళ్లు ఉన్నాయి, లేదా పాపకు సంబంధించి ఏముంది, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. సార్ అసలు అంటే బేబీ వైష్ణవి ఇప్పుడు అన్ని మొత్తం సెర్చ్ చేశారు, తోటలు, అడవులు, అన్ని కొండ గుట్ట అన్ని కూడా, ఇప్పుడు చెరువులు వెతుకుతూ ఉన్నారు. సో వాటర్ బాడీస్ లోనే పాప ఆనవాళ్ళు ఉన్నాయని, సో ఎక్కడ అనుకోవచ్చు మనం అసలు వాటర్ బాడీస్? ఈ పాప మిస్ అయిన దగ్గరలోనే ఒక చెరువు ఉందని చెప్పి, చెరువు అంటే పెద్ద చెరువు కాదు, ఒక చిన్న కుంట లాంటిది ఉందని చెప్తున్నారు. దాంట్లో కూడా పోలీసులు వెతుకుతున్నారు ఇప్పుడు. అది ఆనవాళ్ళు అంటే మామూలుగా ఫారెస్ట్ అధికారులు గత 4-5 రోజుల నుంచి ఏం చేశారంటే నైట్ ట్రాప్ కెమెరాస్ పెట్టారు. అంటే మామూలుగా వాళ్ళు అడవుల్లో ఏదైనా జంతువుల కదలికల్ని అవన్నీ పరిశీలించడానికి ట్రాప్ కెమెరాస్ నైట్ ఇది పెడతారు. థర్మల్ విజన్ పెడతారనమాట. అంటే నైట్ టైంలో కూడా చీకట్లో కూడా ఇవి కనిపెడతాయి. సో ఈ జంతువులు ఏ జంతువులు ఉన్నాయి వాటిని ఎన్యుమరేషన్ కూడా ఇది వాడతారు. అంటే అడవుల్లో ఏ జంతువులు ఉన్నాయి, ఇప్పుడు పులులు ఎన్ని ఉన్నాయి ఎలా చెప్తారంటే ఇలాగే వాళ్ళు ట్రాక్ చేయడానికి రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఇది పవన్ కళ్యాణ్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అటవీ శాఖ తన పరిధిలో ఉంది కాబట్టి ఆయన చెప్పాడు. అంతకుముందు కూడా ఎత్తికారు కానీ నైట్ వెళ్ళి చేయలేదు. ఇప్పుడు 2-3 రోజుల నుంచి నైట్స్ ఫోకస్ పెడుతున్నారు. సో ఆ 2-3 రోజుల్లో వాళ్ళకి ఎటువంటి జంతువుల కదలికలు అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే అది పెద్ద థిక్ ఫారెస్ట్ కాదు, చిట్టాడవి. అది చిట్టాడవిలో మామూలుగా అడవి పందులు తప్ప పెద్ద వేరే జంతువులు ఏమీ లేవు అక్కడ. కాబట్టి అడవి పందులు పెద్దగా అటాక్ చేసే పరిస్థితి కూడా లేదు. సో ఆ యాంగిల్లో 2-3 రోజుల నుంచి చూస్తున్నాడు. కాబట్టి జంతువులు ఎత్తుకెళ్ళి ఉండే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాకపోతే ఏమంటే వాటర్ బాడీ ఈ పాపకి దప్పెకేసి నీటి దగ్గరికి వెళ్ళి దాంట్లో పడిపోయి అట్లా ఏమన్నా జరుగుండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హీట్ విపరీతంగా ఉంది, దప్పికి ఉండొచ్చు. నీళ్ళు చూసినప్పుడు కుక్క కూడా నీళ్లు తాగడానికి వెళ్ళొచ్చు, పాప కూడా వెళ్ళుండొచ్చు కూడా. అలాగే ఏమైనా జరుగుండొచ్చు. ఎందుకంటే పాప ఆల్రెడీ తనకి తప్పిపోయిందని తనకి తెలిసినప్పుడు, అంటే నాన్న అనుకొని కూడా వెళ్ళింది, నాన్న కనిపించలేదు. తప్పిపోయినప్పుడు భయపడిపోయే అవకాశాలు ఉంటాయి. భయపడిపోయినప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. సో అలాగే ఏమన్నా మిస్ అయిందా అనేది ఇప్పుడు వాటర్ బాడీ చెకింగ్ అనేది ప్రజెంట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు మనకి 6వ తేదీ మిస్ అయింది పాప, ఈరోజు 11వ రోజు. సో ఈ 11 రోజులుగా పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. 6వ తేదీ అంటే 7వ తేదీ నుంచి సెర్చింగ్ మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ పాప మిస్ అయింది ఇప్పుడు 12:50కి, 11:50కి తెచ్చి వదిలాడు. సో 12:20 అటు మిస్ అయిపోయింది. అప్పటి నుంచి వెతికారు అక్కడ లోకల్గా అక్కడ విలేజర్స్ అందరు కలిసి కొంతమంది వెతికారు. సో నైట్ ఇప్పుడు 8కి 8:30కి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు నైటే పోలీసులు వచ్చి కొంత చూశారు. బట్ మార్నింగ్ అర్లీగా వచ్చి వాళ్ళు 7th మార్నింగ్ నుంచి ఎదుగుతున్నారు. దీంతో మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. తర్వాత అక్కడ ఉన్న హోమ్ గార్డ్స్ని వాళ్ళందరినీ తీసుకెళ్లారు. దాంతోపాటు ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళారు. సో ఫిజికల్గా మాత్రం పాప ఒకవేళ చనిపోయి ఉంటే డెడ్ బాడీ కనిపించాలి, ఏమైనా యాక్సిడెంట్లు అయితే. కానీ చెరువుల్లో నీళ్ళల్లో ఏమన్నా అది నీళ్ళల్లో చనిపోయినా కూడా తేలుతుంది బాడీలు. ఒక్కోసారి బురద ఉండి ఇరుక్కుపోయి అట్లా ఏమన్నా ఉంటే బాడీ కూడా తేలే అవకాశం లేదు. అందుకని ఆ యాంగిల్లో కూడా చూస్తున్నారు. రెండవది ఆ నీటి దగ్గరికి తాగడానికి ఏమన్నా జంతువులు వచ్చి ఈ పాప ఉండడం అది చూసుంటే అప్పుడేమన్నా అంటే అడవి పందులు లాంటివి కూడా ఒక్కొక్కసారి అటాక్ చేశారు. ముళ్ళపంది కూడా ఉందని చెప్తున్నారు. ముళ్ళపంది మామూలుగా డేంజర్ అది కొంత. సో అవేమన్నా అటాక్ చేస్తుంటాయా అనేది కూడా ఒక యాంగిల్ అనమాట. ఫారెస్ట్ వాళ్ళు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే నైట్ మళ్ళీ 2 నైట్స్ పరిశీలించారు. ఈ 2 నైట్స్లో అక్కడ ఏమీ పెద్దగా జంతువుల కదలికలు లేవు. ఇంకోటి ఏమంటే కొండ చిలువ లేదని చెప్పలేమంటున్నాడు ఆయన ఫారెస్ట్ అధికారి. అట్టని ఇక్కడ పెద్దగా కనబడలేదు కానీ అసలే లేదని కూడా చెప్పలేము. 1-2 ఉండే అవకాశాలు ఉంది అంటున్నారు. సో అట్లేమన్నా ఉన్నా కూడా
ఈ వెండి పట్టీలు ఉంది కదా, అది బయటికి రావాలి కనీసం. ఆ, అది కూడా అంటే వీళ్ళు మాజీ మిలిటరీ ఆకెళ్ళ కృష్ణమూర్తి అనుకుంటా ఆయన పేరు, ఆయన ట్రాక్ చేసి చూశారు. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి 1 కిలోమీటర్ రేడియస్లో ఆ మెటల్ ప్రోగ్రామింగ్ చేసి చూశారు, కానీ దొరకలేదు. కాబట్టి ఆ పాజిబిలిటీ కూడా లేదు. ఇంకా కిడ్నాప్ అనేదాన్ని ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్ చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే కిడ్నాప్ అంటే ఒక ప్లాన్డ్గా పాపని కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ ఎవరు చేయాలి? వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఎక్కువ ఉంటే డబ్బుల కోసం, లేదు ఎనిమిటీ ఉంటే ఎనిమిటీని తీర్చుకోవడం కోసం చేయాలి. ఎనిమిటీ పెద్దగా లేదు. తరుణ్ అని వీళ్ళ ఫాదర్ గణేష్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఇద్దరు మీద అనుమానాలు ఉన్నాయన్నారు. ఆ యాంగిల్ కూడా చూశారు. రెండవ యాంగిల్ అంటే ఎవరైనా పాసర్స్ బై అనుకోకుండా వెళ్తున్న వాళ్ళకి కనిపించుంటే తీసుకెళ్ళి ఉండాలి. అలా పాసర్స్ బై ఎవరున్నారంటే అక్కడ ఈ పిక్కలు ఏరుకునే వాళ్ళు, జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు, తర్వాత ఏమన్నా గాంజా బ్యాచ్ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి ఉండాలి. అందువల్ల దాదాపు డంపులో అంటే ఫోన్ డంపింగ్ వ్యవస్థ ఉంటుంది, దాంట్లో కాల్ డంపింగ్ అంటారు. దాదాపు 5,000 ఫోన్లని వాళ్ళు ఇప్పుడు పోలీసులు చెక్ చేశారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలన్నీ కూడా వాళ్ళు 200-300 సీసీటీవీ ఫుటేజ్ని చూస్తున్నారు. అంటే ఒక పక్క కొన్ని టీమ్స్ టెక్నికల్గా పనిచేస్తున్నాయి, కొన్ని టీమ్స్ ఫిజికల్గా పనిచేస్తున్నాయి, దీంతోపాటు ఫారెస్ట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు నిన్నంతా కూడా వాటర్ బాడీస్ మీద వాళ్ళు ఫోకస్ చేశారు. సో వాటర్ బాడీస్లో కూడా ఇప్పటి వరకు ఎటువంటి అంటే కొన్ని రకాల జాడలు కనపడ్డాయి, కానీ అది పాపదా వేరేదా అనేది క్లియర్గా లేదు. ఎందుకంటే ఒకరోజు వర్షం పడింది, సో దాని తర్వాత మళ్ళీ ఎండలు వచ్చాయి, సో అది డిస్టర్బ్ అయినాయి అనమాట. అందువల్ల ఇప్పుడు అన్ని రకాల టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్నప్పటికీ కూడా మిస్టీరియస్గానే ఉందన్నమాట. ఒకటి ఆశ ఏమంటే ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే ఎక్కడో బతుకుంటుంది అని, అందుకని రాజమండ్రి బస్సులో కనిపించిందని ఇలాంటివన్నీ కూడా పుకార్లు తప్ప నిర్దిష్టంగా కనిపించిన వాళ్ళు వచ్చి చెప్పలేదు. కనిపించింది ఎక్కడో కామెంట్ పెట్టారు ఇలాగే చెప్తున్నారు. కామెంట్లు ఏముంది, ఇష్టం వచ్చినట్టు పెడతారు. ఎందుకంటే ₹1,00,000 అనౌన్స్ చేశారు కాబట్టి ఎవరైనా చూస్తుంటే ఆ 1,00,000 కోసమైనా పోలీసులకి వచ్చి చెప్తారు, ఇలాగ మేము చూసాము పలానా చోట అని. కాబట్టి ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదు. ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకోవడం కోసం ఇప్పుడు వాటర్ బాడీస్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని జాడలు ఉన్నాయనేసి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి, దాన్ని కూడా క్లియర్ చేసుకుంటున్నారు పోలీసులు. అంటే డిఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆపరేషను, సెర్చ్ ఆపరేషను. ఇప్పటికైతే ఏ రకమైన హోప్ అనేది కనిపించట్లేదు. కాకపోతే తల్లిదండ్రులు అయితే, ముఖ్యంగా వాళ్ళ తల్లి అయితే హోప్ఫుల్గా ఉంది. ఆమె ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా చాలా పాజిటివ్గా ఉంది, మా పాప బతికే ఉంది అన్న ఒక హోప్ అయితే ఉంది. చాలాసార్లు హోపే మనుషుల్ని మొదలు తీసుకెళ్తుంది. పోలీసులు కూడా ఇంకా దొరకలేదు అని చేతులు ఎత్తేయకుండా కన్సిస్టెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నాకు తెలిసి ఇంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. సో అంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ ఒక చిన్న ఎవరు, అది కూడా ఒక కూలీ వాళ్ళ పాప, మామూలుగా అయితే రిచ్ వాళ్ళ మినిస్టర్ల కూతుర్లు, ఎమ్మెల్యేల కూతుర్లకి అయితే ఇలాగ జరుగుతుంది, కానీ ఇలాంటిది జరగదు అసలు. సో ఆ రకంగా ప్రభుత్వాన్ని కూడా అప్రిషియేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో. సో కలెక్టర్ దగ్గర నుంచి అందరూ చొరవ తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నాడు. ఇంత చేస్తున్న దానికి దొరికితే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి హోప్ అయితే కనిపించలేదు, కానీ వీళ్ళు వదలకుండా ఒక్కొక్క ఆస్పెక్ట్ని చేసుకుంటూ వస్తున్నారు. నిన్నంతా వాటర్ బాడీస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈరోజు కూడా మేజర్గా వాటర్ బాడీస్ అంతా క్లియర్ చేసుకోవడం, నైట్ విజన్తో చేయడం, అట్లాగే ఒక బొమ్మ పెట్టి అక్కడ పాప బొమ్మ, దాంట్లో చికెన్ పెట్టి ఏమన్నా జంతువులు వస్తున్నాయని చెక్ చేయడం, ఇటువంటి ఆపరేషన్లు అయితే జరుగుతున్నాయి. సో చూడాలి.